కలిసి లేచి నిలబడదాం, వాక్యాన్ని గౌరవిద్దాం, అందరూ సమర్పించుకుందాం. అందరూ కలిసి ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అందరూ పడదాం. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్ and all things are possible. Only believe. అవును ప్రభువా, నీ నామములో సమస్తము సాధ్యమే. Jesus is here, my Jesus is here. యేసు ఇక్కడున్నాడు. And all things are possible. My Jesus is here. నా యేసు ఇక్కడున్నాడు, ఆయన నామములో సమస్తము సాధ్యమే. Lord, I believe. My Lord, I believe. Yes, Lord, నేను నమ్ముచున్నాను ప్రభువా, నామములో సమస్తము సాధ్యమే ప్రభువా. And all things are possible. My Lord, I believe. Hallelujah. మన బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదువుతా ఉన్నాను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో నల్లని గుర్రము కనబడిన, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండేను. మరియు ధ్యానారమునకు 1 సేరు గోధుమలనియు, ధ్యానారమునకు 3 సేర్ల గోధుమలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలుకున్నట్లు నాకు వినపడెను. దేవుడు వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవం కలిగిన ప్రభువా, ఇదిగో దేవ యొక్క ప్రభు రాత్రి భోజనంలోనికి మేము ప్రవేశించడానికి సిద్ధపడుతూ ఉన్నాం ప్రభువా. మా హృదయాలు సిద్ధపరచుకుంటా ఉన్నాం తండ్రి. దేవ దీనికి మేము ఎంత మాత్రం అయోగ్యములుగా ఉండకుండా ప్రభువా, యోగ్యులుగా మేము దేవ అవడానికి ప్రభువా, నీ పరిశుద్ధాత్మ ప్రతి అపరాధమును కడిగి ప్రభువా, ఓ దేవ మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి ఆ రొట్టెను ద్రాక్షారసము తీసుకోవడానికి యోగ్యులుగా మా జీవితాలు చేయను గాక ప్రభువా. ఓ దేవ ఇవో కొంత వాక్యమును మేము ధ్యానించడానికి సిద్ధపడ్డాం ప్రభువా. ఈ వాక్యంతో మాతో మాట్లాడండి. ఏ వాక్యం అయితే మాకు సిద్ధపరిచావో ఆ సిద్ధపరచబడిన వాక్యమును నా యొక్క మానవ పెదవుల గుండా దేవుని యొక్క స్వరం వినబడును గాక. నీ పిల్లలు ఆ స్వరమును గ్రహించుదురు గాక. నీకే మా జీవితాలు సమర్పించుకుంటూ మమ్మల్ని సిద్ధపరచమని ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నామండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో మనం ఉదయం కాలంలో నేర్చుకున్న వాక్యాన్ని నేను కంటిన్యూ చేస్తా ఉన్నాను. వేరొక వాక్య భాగాన్ని నేనేం తీసుకోవట్లేదు. ఉదయకాలాన్ని నేను చెప్పిన వాక్యాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాను. దేవుడు ప్రవక్త ద్వారా బోధించిన ఒక మెసేజ్, ముంచుకొస్తున్న తుఫాన్, ముంచుకొస్తున్న తుఫాన్, ముంచుకొస్తున్న తుఫాన్ అనే మెసేజ్ను మనము ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి ఆ యొక్క వాక్యంని నేను మరలా ప్రారంభిస్తూ ఉన్నాను. దేవుడు అద్భుతమైన రీతిలో ఉదయకాలంలో మాట్లాడి ఉన్నారు మనతో. హల్లెలూయా. ఎంత బట్టి దీవించబడ్డారండి. నిజంగా మనందరినీ కూడా దేవుడు దీవించాడు. ప్రవక్త యొక్క వాక్యము, ఈ వాక్యం అభిషేకించబడిన వాక్యం అండి. ఇది ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామో మన హృదయాలు కూడా అభిషేకించబడతాయి. ఆల్రెడీ దేవుడు అభిషేకించాడు ఈ వాక్యాన్ని. అయితే మనం ఎప్పుడైతే దీన్ని ధ్యానిస్తున్నామో మన హృదయం కూడా అభిషేకించబడుతుంది. హల్లెలూయా. అందుచేత మనము ఖచ్చితంగా ఈ అభిషేకించబడిన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దాన్ని మనము పరిశుద్ధాత్మలో లీనమై ధ్యానిస్తున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మన హృదయంలో కూడా వచ్చి మనల్ని కూడా అభిషేకిస్తూ ఉంది. హల్లెలూయా. నిజముగా ఆ ముంచుకొస్తున్న తుఫాన్, ఆ వాతావరణ శాఖ ఎప్పుడైతే హెచ్చరికలు జారీ చేస్తూ ఉందో, హెచ్చరికలు జారీ చేసినప్పుడు ఎప్పుడైతే ప్రజలు అప్రమత్తం అవుతా ఉన్నారో, ఎప్పుడైతే ఆ స్వరం విని వీళ్ళు అప్రమత్తం అవుతున్నారో
వారికి ఏర్పాటు చేసిన స్థావరాలకు పరిగెడతా ఉన్నారో వారిని కాపాడుకోవడానికి వారి ప్రాణాలను కాపాడుకోవడానికి సిద్ధపరచుకుంటా ఉన్నారు. హల్లెలూయా. లాస్ట్ మంత్ తుఫాన్లో బయటికి రావద్దు, ఎవరు కూడా బయటకు వస్తే చాలా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడలో ఒక స్త్రీ అంత గాలి వేస్తుంటే గేదెను కట్టుకోవడం కానీ బయటకు వచ్చింది. గేదెను ఇప్పి తాడట్టుకుని అలా తీసుకెళ్తున్నా మీద తాడి చెట్టు పడిపోయింది. తాడి చెట్టు అలా మీద పడి నడ్డి మీద పడిపోయింది. అలా తాడి చెట్టు కింద పడి ఎముకలు ఇరిగిపోయి అక్కడికక్కడ చచ్చిపోయింది. ఎవరు చూడలేదు ఆమెని. ఒక అరగంట తర్వాత వచ్చేటప్పుడు బాడీ అక్కడ కనబడి ఉంది. అంటే ఆమె హెచ్చరికలు పట్టించుకోలేదు. నాకేది ఆ వర్షంలో తడిచిపోతుంది, అలాగైపోతుంది, ఇలాగైపోతుంది కంగారు అయింది తప్ప ఆ పరిస్థితుల్లో ఆమె ఆ పరిస్థితి కోసం ఎన్నుకున్న తప్ప పైన పరిస్థితి ఎలా ఉందో వాతావరణ శాఖ ఏమి హెచ్చరికలు జారీ చేసింది ఆమె పట్టించుకోలేదు. దాని ఫలితంగా ఆమె ప్రాణాన్ని పోగొట్టుకుంది. హల్లెలూయా. ఎన్నో మనం చూస్తూ ఉన్నాం, అటువంటిది ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా మంది హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోరు. దాన్ని చూచి చూడనట్లుగా విన్నట్లుగా ఉంటారు. వారి పనుల్లో వారి నిమగ్నం అవుతారు. ప్రమాదం వచ్చినప్పుడు వారి జీవితాలు కాపాడుకోలేరు. హల్లెలూయా. అలాగే మన యొక్క ఆత్మ సంబంధమైన వాతావరణ శాఖ దేవుని యొక్క సువార్థికులను, అపోస్తులను, బోధకులను, కాపరులను దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క వాతావరణం తీసుకురావడానికి, స్పిరిచువల్ అట్మాస్ఫియర్ తీసుకురావడానికి, దేవుడు ఆ వాతావరణం కోసం హెచ్చరికలు జారీ చేయడానికి, పరిశుద్ధాత్మ వాతావరణంలోకి ఏ విధంగా వెళ్ళాలో, పరిశుద్ధాత్మ వాతావరణంలోనికి ఏ విధంగా మనం ప్రవేశించాలో దేవుని యొక్క ప్రవక్తలను, అపోస్తులను, బోధకులను, కాపరులను, సువార్థికులను ఈ విధంగా పంపిస్తూ దేవుడు ఏం చేస్తున్నాడంటే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. ఏ విధముగా మనము హెచ్చరించబడుతున్నామో, ఏ స్వరమైతే వింటున్నామో ఆ స్వరాన్ని మనము వాక్యం ద్వారా పరిశీలించి, వాక్యం ద్వారా చెక్ చేసుకుని, పరిశుద్ధాత్మను బట్టి మనం ప్రార్థించి, మనం ఎప్పుడైతే స్వరానికి లోబడతామో వారు ఖచ్చితంగా బండ మీద ఇల్లు కట్టుకుంటారు. హల్లెలూయా. బండ మీద కట్టబడిన ఇల్లు ఎప్పటికీ కూడా బండ మీద కట్టబడిన ఇల్లు అది ఎల్లప్పుడూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు చక్కగా బండ మీద నిన్ను కడుతూ ఉన్నాడు. బండ అనగా బైబిల్లో ఉంది, కొరింథీ పత్రికలో ఆ బండ ఎవరంటే క్రీస్తు అయి ఉన్నాడు అని ఉంది. హల్లెలూయా. చదువుదాం మనం ఒకసారి కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి మనం కొన్ని వచనాలు చదువుతాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిజం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును స్నానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఎవరండి బండ? ఎవరు? క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తులో మనము కట్టుకోవాలి. మనం క్రీస్తు మీద ఎప్పుడైతే కట్టుకుంటామో, క్రీస్తు ఎవరై ఉన్నాడు? మనం యోహాను సువార్త 1:1 చేస్తాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించింది. అంటే ఆ కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చిన వాక్యం ఏంటంటే క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. అంటే బండ అనగా వాక్యమై ఉన్నది, బండ అనగా క్రీస్తు అయి ఉన్నాడు. బండ అనగా ఇప్పుడు ఆ వాక్యం ఏమై ఉన్నదంటే ఆ వాక్యము మనకు అర్థమవునప్పుడు, బయలుపరచబడినప్పుడు దానినే ప్రత్యక్షత అంటాం. హల్లెలూయా. వాక్యం మనకు అర్థమవుతుంటే, వాక్యం అన్ని చోట్ల రాయబడింది, బైబిల్ అంతా వాక్యమే. అందరూ చదువుతున్నారు బైబిల్, కానీ దీన్ని అందరూ అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. అందరికీ బైబిల్ అర్థం కావట్లే.
ఒక్కొక్కరికి ఒక్కోలాగా అర్థమవుతుంది. బాప్టిస్టులకు ఒకలాగా అర్థమైంది, వాళ్ళు బాప్టిస్ట్ సంఘం నడిపిస్తూ ఉన్నారు. జీడిఎం వాళ్ళకి ఒకలాగా అర్థమైంది, వాళ్ళు జీడిఎం సంఘం నడిపిస్తూ ఉన్నారు. పెంతుకోస్తులకు ఒకలాగా అర్థమైంది, వాళ్ళు పెంతుకోస్తు నడిపిస్తూ ఉన్నారు. యెహోవా సాక్షులకు ఒకలాగా అర్థమైంది, వారు యెహోవా సాక్షులుగా ఉంటా ఉన్నారు. సెవెంత్ డేలకు ఒకలాగా అర్థమైంది, వారు సెవెంత్ డేగా ఉంటా ఉన్నారు. వాళ్ళు శనివారమే ఆరాధన అని అంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆ విధంగా అర్థమైంది బైబిల్. పెంతుకోస్తుల దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు మనమందరం కూడా భాషలు మాట్లాడాలి, చప్పట్లు కొట్టాలి, డ్యాన్స్లు వేయాలంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆ విధంగా అర్థమైంది బైబిల్. ఇంకొకరికి అర్థమైంది దేవుడు మనం అసలు సంఘంలో చప్పట్లు కొట్టకూడదు, సైలెంట్గా ఉండాలి, నోరు మూసి కూర్చోవాలి, పాస్టర్ ఏది చెప్తే అది వినాలి, అది దేవుడు అల్లరికి కర్త కాదు అని చర్చ ప్రశ్నలు చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆ విధంగా అర్థమైంది. హల్లెలూయా. అందరికీ ఒకేలాగా బైబిల్ అర్థం కావట్లేదు, ఒక్కొక్కరికి ఒక్కోలాగా అర్థమవుతుంది. వారికి అభిప్రాయానికి తగ్గట్టుగా, వారికి ఇష్టాలకు తగినట్లుగా, వాళ్ళ కోరికలు తగినట్లుగా ఈ బైబిల్ అర్థమవుతుంది. దాన్ని ఆ విధంగా దాన్ని పాటిస్తూ ఉన్నారు. అయితే అది కోరికలకు అవసరాలకు అర్థమైనట్లుగా మనకు బైబిల్ అర్థం కాదు, కానీ దేవుడు ఈ బైబిల్ రాశాడు కాబట్టి దేవుడే తన సొంత అర్థాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేయాలి. హల్లెలూయా. దేవుడు ఎందుకొరకు రాయించాడో దాని ఉద్దేశం ఏమిటో పరిశుద్ధాత్మ కార్యాన్ని రాయించింది కనుక ఆ పరిశుద్ధాత్మ వచ్చి మనకు తెలియబరిస్తేనే గాని మనకి విషయం అర్థం కాదు. హల్లెలూయా. అందుకే ఖచ్చితంగా ఇప్పుడు వాక్యము అర్థం అవ్వాలంటే, వాక్యం అర్థం కావాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా దేవుడిని అర్థం చేసుకోలేరు, వాక్యాన్ని అర్థం చేసుకోలేరు. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు దేవుడు మనకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ ఇస్తా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా మనకేమవుతుందండి, బయలుపరచబడుతుంది అనమాట, ప్రత్యక్షపరచబడుతుంది. అంటే దీన్ని ప్రత్యక్షపరచబడుతుంది కనుక దీనినే ప్రత్యక్షత అంటారు. అంటే బండ అంటే ఏంటి, పరిపూర్ణ అర్థము బండ అంటే ఏంటండి, ప్రత్యక్షత, బయలుపరచబడిన క్రీస్తు అయి ఉన్నాడు, తెలియచేయబడిన క్రీస్తు అయి ఉన్నాడు. ఏదో షోకేసులో పెట్టబడిన క్రీస్తు కాదు, ఎక్కడో పరలోకంలో ఉన్న క్రీస్తు కాదు, లేకపోతే ఏదో ఫోటోలో ఉన్న క్రీస్తు కాదు, లేకపోతే ఏదో మన ఆల్బమ్ తయారు చేసుకుని బుక్కుల్లో పెట్టుకున్న క్రీస్తు కాదు. క్రీస్తు ఎవరంటే సాక్షాత్తు దేవుని యొక్క సేవకునిలోకి వచ్చి పుల్పిట్ మీద కదులుచున్న క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఫోటోలో ఉన్న క్రీస్తుని చూడటం వేరు, బైబిల్లో ఉన్న క్రీస్తుని చూడటం వేరు, లేకపోతే ఆల్బంలో ఉన్న క్రీస్తుని చూడటం వేరు, లేకపోతే ఎవరో ఏదో చెప్తే పరలోకంలో ఎక్కడో ఉన్నాడు క్రీస్తు అని చెప్పుకోవడం కాదు. ఇప్పుడు క్రీస్తు అంటే సాక్షాత్ ఒక పాస్టర్లోనికి దిగి పుల్పిట్లో పుల్పిట్ మీద అటు ఇటు కదులుతూ నీతో మాట్లాడుతుంటే నాతో మాట్లాడుతుంది మనిషి కాదు, అది క్రీస్తు అని నువ్వు తెలుసుకోవడమే ప్రత్యక్షత. హల్లెలూయా. ఒక మనిషి మాట్లాడినా నీకు అర్థమవుతుంది, దేవుడు మాట్లాడిన అర్థమవుతుంది. దేవుడు మాట్లాడితే ఒకలాగా ఉంటుంది, మనిషి మాట్లాడితే అర్థమవుతుంది ఒకలాగా ఉంటుంది. మనిషి తన సొంత జ్ఞానాన్ని వల్లించడానికో, పదాలు వల్లించడానికో, లేకపోతే తెలివితేటలు వ్యక్తపరచడానికో ఇష్టపడతాడు, నేను గొప్ప ఉండని చెప్పుకోవడానికి. కానీ క్రీస్తు అయితే తన సొంత వాక్యాన్ని వ్యక్తపరుస్తాడు. ఆ క్రీస్తు వాక్యము విన్నప్పుడు మనకేమవుతుందంటే విశ్వాసం రైజ్ అవుతుంది లోపల. హల్లెలూయా. క్రీస్తు బోధించినప్పుడు ఏమవుతుందో తెలుసండి, విశ్వాసం వస్తుంది లోపల. అచ్చా, నేను కూడా అలా ఉండాలి, నేను కూడా అలా ప్రార్థించాలి, నేను కూడా అలా ఉండాలి, నేను కూడా అలా జీవించాలి, నేను కూడా అలా వాక్య ప్రకారంగా నడవాలి అనే పుట్టుదలలో వస్తుంది అనమాట. ఎప్పుడు క్రీస్తు బోధిస్తున్నప్పుడు. క్రీస్తు బోధించకుండా ఉన్నాడు అనుకోండి, ఇక్కడ భరతనాట్యం చేస్తున్నట్టు ఒక పాస్టర్ క్రీస్తు బోధించినట్లు ఉండదు. అది ఓ పాస్టర్ భలే డ్యాన్స్ చేస్తున్నట్టు రోయ్ అంటారు, లేకపోతే భలే జోకులు వేస్తున్నాడు రోయ్, అబ్బా భలే చెప్తాడండి అన్ని, అస్సలు బోరు కొట్టకుండా జోకులు వేసుకుంటూ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రసంగం. అంటే మనిషికి కాంప్లిమెంట్ ఇస్తారు, ఓ ఆ పాస్టర్ అయితే బాగా చెప్తాడు, ఈ పాస్టర్ అయితే బాగా చెప్తాడు, ఆ పాస్టర్ అయితే బాగా చెప్తాడు అని పాస్టర్ల వైగా చూసి ఆ పాస్టర్ల మీద కేంద్రీకరించి పాస్టర్ పొగుడతారు. కానీ పాస్టర్లో ఉన్న క్రీస్తుని ఎవరు పొగడరు, పాస్టర్లో ఉన్న దేవుడిని ఎవరు పొగడరు. ఎందుకంటే వాళ్ళు పాస్టర్ని చూపించుకున్నారు తప్ప, తను బయలుపరుచుకున్నారు తప్ప వాళ్ళలో నుండి క్రీస్తుని చూపించలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తుని వారు చూపించారో అప్పుడు వాళ్ళు విశ్వాసం పొందుకొని నాతో మాట్లాడుతుంది పాస్టర్ కాదు,
నాతో మాట్లాడుతుంది మనిషి కాదు, దేవుడే స్వయంగా నాతో మాట్లాడుతున్నాడు, దేవుడే నా పాపాన్ని బయట పెడుతున్నాడు. హల్లెలూయా. నీవు దేవుణ్ణి గుర్తిస్తే పాపం నువ్వు పోంటావు. దేవుని గుర్తించలేదనుకో, అయ్యి బాబు ఈ పాస్టర్ నా కోసమే చెప్తున్నాడు, ఇవాళ అంతా నా కోసమే చెప్పాడు. ఎవరో చెప్పేసి ఉంటారు ఈ పాస్టర్కి నేను ఇలా ఉంటానని, అందుకే నా కోసమే చెప్పినట్టు పనిగొట్టుకుని అని ఏం చేస్తావు, మనసులో నొచ్చుకొని ఆ పాస్టర్ మీద ద్వేషం పెట్టుకుంటాం. హల్లెలూయా. ఆ పాస్టర్ మీద ద్వేషం పెట్టుకుని ఇంకా ఆయన గాడ్ బ్లెస్ యూ చెప్పలేవు, మాట్లాడలేవు, వందనాలు చెప్పలేవు, ప్రయత్నాలు చెప్పలేవు, ఏమీ కూడా చేయలేవు అన్నమాట. ఎందుకంటే నువ్వు పులిపెట్టి మీద మనిషిని చూసావు, దేవుని చూడలేదు. అయితే దేవుణ్ణి నువ్వు చూసినప్పుడు, ఆ పాస్టర్లో నీకు బయలుపరచబడుతున్నప్పుడు, ఆ పాస్టర్లో క్రీస్తు యొక్క వ్యక్తిత్వం, ఆ యొక్క స్వభావం అనేది నీలో కనబడుతున్నప్పుడు, నువ్వు చూస్తున్నప్పుడు, అప్పుడు నువ్వు విశ్వాసం పెంచుకొని నువ్వేం చేస్తావు అంటే పశ్చాత్తాపడ్డానికి ఇష్టపడతావు. ఎక్కువ ఒప్పుకోడు, దేవుని దగ్గర ఒప్పుకోవడం ప్రయత్నం చేస్తావు. ఆ పాస్టర్లో మనిషి మాట్లాడలేదు, దేవుడే మాట్లాడుతున్నాడని నీవుగా స్వతహాగా ఒప్పించబడతావు అన్నమాట. హల్లెలూయా. అప్పుడే నువ్వు సరైన మారు మనసు పొందుకుంటావు, అప్పుడే సరైన మారు మనసు పొందుకుంటావు. లేకపోతే మనిషిని చూసినంతసేపు కూడా నీకు ఏం కనపడదు. బాగా చెప్పాడు అంటాడు తప్ప, బాగా జోకులు వేసాడు అంటావు తప్ప, ఏ మాత్రము కూడా నీకు ఆ యొక్క విశ్వాసం అనేది పెరగదు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఉదయకాలంలో మనము చక్కగా వాక్యం నేర్చుకున్నాం. ఆత్మ సంబంధమైన వాతావరణ శాఖ పరలోకం నుంచి వస్తుంది, భౌతిక సంబంధమైన వాతావరణ శాఖ భూమి మీద చెప్తుంది. వాళ్ళ వాతావరణ శాఖను గూర్చి చెప్పాలంటే రాడార్ కావాలి. ఆ రాడార్ అంతరిక్షంలో రాడార్లు పంపించి ఆ సముద్రంలో ఎక్కడైతే సుడిగుండాలు వస్తున్నాయో, ఎక్కడైతే తుఫాన్లు వస్తున్నాయో, ఎక్కడైతే ఆ వాయుగుండం పడుతూ ఉందో, ఇక బంగాళాఖాతంలో వాయుగుండం పట్టిందని వాళ్ళు ఏ విధంగా చెప్తా ఉన్నారో, అలాగే దైవ సంబంధమైన వాతావరణ శాఖ పరలోకం నుంచి దేవుని యొక్క సేవకులు భూమి మీదకి వచ్చి